నెత్తినొస్తే ఓ గోలి, కడుపునొస్తే ఇంకోటి, జరాని కోటి, పర్షం పడితే మరోటి, కాళ్ళు గుంజినా పానం సుస్తైనా మందులు మింగాల్సిందే. పెయిలో ఏదో తక్లీఫ్ ఉందని దినం కాఫీలు టీలు తాగినట్టే టాబ్లెట్లు వేసుకుంటారు కొందరు. ఇక ఏడాది పొడవునా వాడేటోళ్ళు ఉంటారు. ఇవాళ రేపు ఎట్లయిందంటే టైంకు తినుడు ఎంత ముఖ్యమో గోళీలు మింగుడు కూడా గంతే ముఖ్యమైందబ్బా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే వచ్చే బుధారం మందుల దుకాణాలు బంద్ పెట్టాలని డిసైడ్ చేసిండ్రబ్బా. మన తాన్నే కాదు దేశమంతటా నడుస్తది. ఆన్లైన్ లో మందులు అమ్మొద్దు, ఇష్టం వచ్చినట్టు డిస్కౌంట్లు ఇవ్వద్దు, నకిలీ మందు గోళీలు కంట్రోల్ చేయాలనేది మనోళ్ళ డిమాండ్. ఇయాల రేపు మెడిసిన్స్ తా పల్లి బఠానీ లెక్కనే కాబట్టే బట్టలు చెప్పులు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినట్టే మెడిసిన్స్ తా ఇట్లా బుకింగ్ చేయంగానే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వబట్టిరి. మళ్ళా స్పెషల్ ఆఫర్లు డిస్కౌంట్లు. ఇగేముంది, ఆల్కగా అయ్యే వరకు ఆన్లైన్ బేరాలు పెరిగినాయి, దుకాణాల గిరాకులు తగ్గినాయి అని రంది పడతాండ్రు మెడికల్ షాపులు నడిపేటోళ్ళు. ఈ ఆన్లైన్ వాళ్ళు డైరెక్ట్ కంపెనీతో పర్చేజ్ చేస్తూ డీప్ డిస్కౌంట్స్ ఇస్తూ దేశంలో ఉన్న 12 లక్షల పైగా మెడికల్ షాప్ వాళ్ళ కొట్టగొడుతున్నారు. యాంటీబయాటిక్ ఏవైతే విచ్చలవిడిగా అమ్ముతున్నారో వీటి వల్ల దేశంలో అతి ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. లెక్కకైతే డాక్టర్ చిట్టి లేకుండా మందులు అమ్మొద్దు, కానీ గవేం పట్టించుకోరు. పబ్లిక్ ఆర్డర్ పెట్టుడు, వాళ్ళు సప్లై చేసుడు నడుస్తాంది. దుఃఖం పోయే బాధ తప్పింది. 4 రూపాయలు తక్కువకు వస్తున్నాయని ఫోన్ లో బుక్ చేసుకున్నకే అలవాటు పడుతున్నారు ఎక్కువ మటుకు. బయట కూడా కొన్ని దుకాణాలల్లో చిట్టీలు లేకుండా మెడిసిన్ ఇస్తారు, అది ఏరే ముచ్చట అనుకోండి. కానీ ఇయాల రేపు అంతా డిజిటల్ నడవబట్టే డాక్టర్లే ఆన్లైన్ లో పేషెంట్లను చూస్తున్న జమానాల మేం మందులు అమ్మితే తప్పేందని ఆ కంపెనోళ్ళు. ఎవ్వల మాట ఎట్లున్నా బీపీలు షుగర్లు కడ్మ బీమార్లకు దినం మందులు వాడుతోళ్ళు జర ముందే తెచ్చి పెట్టుకోండి.